డించర్ ఈ మధ్య ఏ సినిమా పోస్టర్ చూసినా గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఎస్ డ్యూడ్, ఎస్పెషల్లీ దివాళీ పోస్టర్స్ అయితే సోషల్ మీడియా మొత్తం మంటలేస్తున్నాయి. అవునరా బాబు, ఏ సినిమా అయినా సరే ఒక్కో పోస్టర్ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. రామ్ చరణ్ పెద్ద మూవీ దివాళీ పోస్టర్ చూసా, అదిరిపోయింది. ఆ బ్యాక్ డ్రాప్, ఆ లుక్, ఆ వైబ్ ప్యూర్ మాస్ ఫెస్ట్ అనుకో. నేనైతే సింహపురి సింహం పోస్టర్ చూసానే, చాలా బాగుంది. ఈ మూవీ ఎవరిదే? ఈ మూవీ మన మెగాస్టార్ చిరంజీవి గారిదే. ఈ మూవీ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో రిలీజ్ అయ్యి ఇప్పటికే 42 ఇయర్స్ అయింది. మనం పుట్టక ముందే రిలీజ్ అయ్యి అప్పట్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓహో, అయితే ఇటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్స్ తో పూనకాలు తెప్పిస్తున్నా అనమాట. అరే ఈ పోస్టర్ చూసావా? రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని ఏ లెవెల్లో నుంచున్నాడో కదా. చరణ్ అంటేనే యాటిట్యూడ్, కానీ ఇప్పుడు వైబ్ కంప్లీట్ గా మెగా ఫైర్ లా ఉంది. సినిమా పేరు కూడా పెద్ది, ఆ పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజం, ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు రామ్ చరణ్, ఇద్దరి ఆరా, స్టైల్, అగ్రెషన్ ఇవన్నీ చూస్తే ఒక మాట గుర్తొస్తుంది, ఇదే మెగా బ్లడ్ అని. 42 ఏళ్ల క్రితం చిరంజీవి గారు సింహపురి సింహంలో తుపాకీ పట్టుకొని ఆ రెబల్ యాటిట్యూడ్ చూపించాడు. ఆ ఫైర్ తెలుగు సినిమాలకే కొత్త చాప్టర్ తెచ్చింది. అచ్చం అదే స్పిరిట్ ఇప్పుడు రామ్ చరణ్ లో కూడా కనిపిస్తోంది. బుచ్చిబాబు సన్న డైరెక్షన్ వస్తున్న పెద్ది దివాళీ పోస్టర్ మాస్ ఫీల్ ఇస్తుంది కదా. ఆ బ్యాక్ డ్రాప్, చరణ్ కళ్ళల్లో రగిలే ఫ్యాషన్, ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి చూపిన దారిలో కొడుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. తుపాకీతో చరిత్ర రాసిన తండ్రి, బ్యాట్ తో చరిత్ర రాయబోతున్న కొడుకు. ఇది సక్సెషన్ కాదు, ఒక ఎమోషన్, ఒక ట్రెడిషన్. ఇది ప్యూర్ మెగా ఫైర్. నిజమే, దశాబ్దాలు గడిచినా ఆ జ్వాల మాత్రం మారలేదు. తండ్రి ఫ్రేమ్లలో రెబల్ స్పిరిట్, కొడుకు ఫ్రేమ్లలో మాస్ స్పిరిట్, అదే కంటిన్యూటీ ఆఫ్ ఎనర్జీ. మెగా ఫ్యామిలీ అంటే కేవలం సినీ లెగసీ మాత్రమే కాదే, అది ఆరని ఆరా, ఆగని ఎనర్జీ, మనందరికీ ఇన్స్పిరేషన్. ఈ రోజు సింహాపురి సింహంకి 42 ఏళ్ళు పూర్తయిన రోజునే పెద్ద పోస్టర్ రావడం కోఇన్సిడెన్స్ కాదు, అది డెస్టినీ. చిరంజీవి గారు తుపాకీతో స్టార్ట్ చేసిన చరిత్ర, చరణ్ బ్యాట్ తో రాయబోతున్న చరిత్ర. ఏ తరం మారినా ఫైట్ చేంజ్ అవ్వలేదు అనే దానికి ఒక ప్రూఫ్. ఏంటి గర్ల్స్, ఒకసారి చెప్దామా? అదే మెగా లెగసీ, అదే మెగా ఫైర్. తరం మారిన స్వరం మారిన ఆ మెగా ఫైర్ పవర్ ఎప్పటికీ రిటైర్ కాదు. పర్ఫెక్ట్ గా చెప్పావు డింపుల్. థ్యాంక్ యూ. హే డింపుల్, నాగార్జున 100 మూవీ స్టార్ట్ అయింది కదా. టైటిల్ నేమ్ లాటరీ కింగ్ అని ఇండస్ట్రీ టాక్. అవును జాస్మిన్, నేను విన్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాగ్ ఈ మూవీలో పూర్తిగా న్యూ లుక్ లో కనిపించబోతున్నాడంట. మాస్, స్టైలిష్, ఎమోషనల్, థ్రిల్లర్. ఫ్యాన్స్ అందరూ తెగ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. మరో ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే నాగ్ డ్యూయల్ రోల్ లో ఉంటాడంట. ఒక లుక్ డార్క్ రివెంజ్ థ్రిల్లర్, మరో లుక్ ఫ్యామిలీ అండ్ ఎమోషన్ ఫోకస్ లో ఉంటుంది. 2 రోల్స్ కలిపితే స్టోరీ పూర్తిగా వేరే లెవెల్లో ఉంటుందంటున్నారే. స్టార్ హీరోయిన్స్ అనుష్క అండ్ టబుని ఫిక్స్ అయ్యారు. టబు ఏమో సీరియస్ ఎమోషనల్ క్యారెక్టర్ చేస్తుండగా, అనుష్క ఆ యూత్ అపీల్ అండ్ స్టైల్ గ్లామరస్ రోల్ తో సినిమా రీచ్ పెంచేసింది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అండ్ నాగ్ డ్యూయల్ రోల్ మిక్స్ అయితే వీవర్స్ అందరికీ ఎంటర్టైన్మెంట్ పక్కా. డైరెక్టర్ కూడా మాస్, కార్తిక్ డార్క్ కామెడీ, యాక్షన్, మాస్ ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్ మిక్స్ తో తీసుకురావాలని ఇన్సైడర్ న్యూస్. అతను రాసే స్టోరీ లైన్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టు ఉంటాయని టాక్. ఈ మూవీ ఎక్కువగా ప్యారిస్ లొకేషన్స్ లో షూట్ జరగనుంది. యూరోప్, జార్జియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రత్యేక సెట్లు రెడీ అవుతున్నాయట. దానికి తోడు యాక్షన్ సీక్వెన్స్లు భారీగా జరుగుతాయంట. ఈ మూవీ రిలీజ్ టార్గెట్ 2026 దసరా అని టాక్, కానీ షెడ్యూల్ పొడిగిస్తే డిసెంబర్ 2026 వరకు వెళ్లే అవకాశం ఉంది. అయినా నాగ్ 100th మూవీ కాబట్టి టాలీవుడ్ లో ఆల్రెడీ హైప్ క్రియేట్ అయింది. కింగ్ నాగ్ మాస్ లుక్ తో అండ్ డ్యూయల్ రోల్ లో టబు అనుష్క కెమిస్ట్రీ, కార్తిక్ డైరెక్షన్, ఫారెన్ షెడ్యూల్ లో కలిపి లాటరీ కింగ్ బాహుబలి లెవెల్లో హైప్ ఇస్తుందని టాక్. అయితే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. నిజమే లక్కీ, ఫ్యాన్స్ ఈ సూపర్ ప్రాజెక్ట్ కోసం ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అవునరా, ఇది ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ కాంబో అవుతుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, నా కెరియర్ లో ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. అయితే లాటరీ కింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటావు. అవును డింపుల్, టాలీవుడ్ రేంజ్ లో లాటరీ కింగ్ షేక్ చేయబోతుందన్నమాట. పర్ఫెక్ట్ గా చెప్పావు జాస్మిన్.
నాని సుజిత్ కాంబో టైటిల్ విన్నావా? ఆ రెబెల్ టైటిల్ వింటేనే క్రేజ్ అదిరిపోతుంది. విన్నానే, మూవీ టైటిల్ బ్లడీ రోమియో. ఆ పూజ కూడా అక్టోబర్ 3న హైదరాబాద్ లో జరిగింది కదా. వెంకటేష్ గారు కూడా అటెండ్ అయ్యారు. అవును డింపుల్. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే అని సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వస్తున్నాయి కదే. అవునే, నేను విన్నాను. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే. అవునే, 70 డేస్ షెడ్యూల్ అంట. ఈ మూవీ ఎక్కువ భాగం ప్యారిస్ లొకేషన్స్ లో, యూరప్, జార్జియా, సౌత్ ఈస్ట్ ఏషియా లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నారంట. మేకర్స్ చెప్పినట్టే నాని ఇంతవరకు చూడని లుక్ లో ఉంటాడట. డార్క్ కామెడీ ప్లస్ యాక్షన్ మిక్స్ చేయడం కాస్త అదిరిపోతుందేమో. సుజిత్ మాటల్లో రన్ రాజా రన్ యూనివర్సిటీలో ఒక కొత్త పేజీ అని చెప్పారు. ఇప్పుడు అంతా ఊహిస్తుంటే సినిమా ఒక ఫుల్ ఎక్సైట్మెంట్. టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ అయిందంటే ఫ్యాన్స్ ఫుల్ హైప్ లో ఉన్నారు. స్టైల్, ఎమోషన్, మాస్ ఇవన్నీ థియేటర్లో చూస్తే ఫ్యాన్స్ కి గుండె జారి గూట్లో పడిద్దేమోనే. నిజమేనే జాస్మిన్. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు? 2026 దసరాకి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ షెడ్యూల్ లేట్ అవుతే డిసెంబర్ 2026 కి వెళ్ళే ఛాన్స్ ఉంది. నాని న్యాచురల్ ఎమోషన్, సుజిత్ స్టైల్, ఫ్యాన్స్ కి ఇది బ్లడీ హిట్ అవుతుందని ఫుల్ హోప్ తో ఉన్నారు. నిజమే భవి, ఈ కాంబో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వడం ఖాయం. గర్ల్స్, అదే జోస్తో కాసేపు చిల్లవుదాం రండి. అందమైన భామల హంగామా, సినిమా ముచ్చట్ల చిరునామా.